హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. నగరం నడిబొడ్డున ఉన్న కోటి ఎస్బీఐ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద సినీ ఫక్కీలో కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్ద నుంచి 6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగిలి తీవ్ర గాయమైంది. స్థానికులు హుటాహుటిన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రషీద్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కాల్పులకు తెగబడింది ఎవరు, డబ్బుల సమాచారం వారికి ఎలా తెలిసింది, ఇది తెలిసిన వారి పనేనా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే కాల్పులు జరిపిన దుండగులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు సుల్తాన్ బజార్ ఏసీపీ వెల్లడించారు. రషీద్ను బెదిరించి డబ్బులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, అతడు ఎదురు తిరగటంతో కాళ్లపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. రషీద్ నాంపల్లిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారని, వ్యాపారానికి సంబంధించిన డబ్బులు ఏటీఎం మిషన్లో డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఖచ్చితంగా తెలిసిన వారు పాత నేరస్తుల పనే అయి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏటీఎం పరిసరాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అందులో లభించే ఆధారాలను బట్టి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. గతేడాది నగరంలో కాల్పులు జరిగాయని, ఆ తర్వాత మరోసారి కాల్పులు జరిగినట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున డబ్బులు తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.